కొందరికి ఒక బజారుకి, ఒక వీధికి, ఒక జిల్లాకి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక పల్లెకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి మాత్రమే దేవుడా. దేవుడు అనేవాడు ఒక బజారుకి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి, ఒక దేశానికే దేవుడా? దేవుడు అందరికీ దేవుడు. అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని జిల్లాలకు, అన్ని పట్టణాలకు, అన్ని గ్రామాలకు ఆయన ఒక్కడే దేవుడు. ఒక్కడే దేవుడు. భూగోళం అంటూ ఉంది అంటే భూమికి సూర్యుడు ఒక్కడే. స్తోత్రం. అలాగునే భూమండలం అంతటిని నిర్మించిన నిర్మాత ఒక్కడే. అనేకులు లేరు, అనేకులు లేరు, అనేకులు లేరు. ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే. ఆ ఒక్కడిని తెలుసుకున్నవాడు, ఆ ఒక్కడిని కలుసుకున్నవాడు, ఆ ఒక్కడిని హత్తుకున్నవాడు, ఆ ఒక్కడిని ముద్దాడినవాడు ధన్యుడు అంటుంది బైబిల్. ధన్యుడు అంటుంది. ఆ ఒక్కడెవరు? భూమధ్యపురమున జన్మించిన వాడెవరు? భూమికి నడిబొడ్డున పుట్టిన వాడెవరు? భూమి నడిబొడ్డున అందరి పాపముల కొరకు ప్రాణత్యాగము చేసిన వాడెవరు? యజ్ఞము గావించబడి మరలా పునరుద్ధాన మహిమతో తిరిగి లేచిన వాడెవరు? ఆయన ఎవరో? ఆయన పేరేమో నీకు తెలుసా? మన భారతదేశంలో రకరకాల పండుగలు జరుగుతాయి, రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. మన ఆంధ్రప్రదేశ్లో చేసే కొన్ని పండుగలు తమిళనాడులో చేయరు, తమిళనాడులో చేసే కొన్ని పండుగలు ఆంధ్రప్రదేశ్లో చేయరు. అవునా? ఆంధ్రప్రదేశ్లోను తమిళనాడులోను చేసే పండుగలు ముంబైలో చేయరు, మహారాష్ట్రలో చేయరు. మహారాష్ట్రలో చేసే కొన్ని పండుగలు ఆంధ్ర తమిళనాడులో చేయరు. అవునా? అవునా? ఈ మూడింట్లో చేసే పండుగలు కేరళలో చేయరు. కేరళలో చేసే పండుగలు ఈ మూడింట్లో చేయరు. ఈ నాలుగిట్లో చేసే పండుగలు రాజస్థాన్లో చేయరు. కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. మళ్ళీ అందులో చేసే పండుగలు ఈ నాలుగింట్లో చేయరు. అవునా? అలాగే ఈ ఐదింట్లో చేసే పండుగలు కొన్ని తెలంగాణలో చేయరు. తెలంగాణలో చేసే కొన్ని పండుగలు ఆంధ్రాలో మిగిలిన ఐటంలో చేయరు, మిగిలిన వాటిలో చేయరు. అంటే మొత్తం ఒకటే దేశమైనా ఒక దేశంలో జరిగే కార్యక్రమాలు ఇంకొక దేశంలో జరగవు, ఇంకొక దేశంలో ఇంకొక రాష్ట్రంలో జరగవు, ఒక రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు ఇంకొక రాష్ట్రంలో జరగవు. దేశం ఒక్కటే. అలాగే మీరు గమనించినట్లయితే ప్రపంచమంతా కలిపి